వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా రాష్ట్ర కేబినెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే అని ట్వీట్లో పేర్కొన్నారు. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలనే తీసుకురావాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ఓసారి ప్రస్తావన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాఠశాలల్లో జయ జయ హే తెలంగాణ గీతాన్ని విద్యార్థులు ఆలపిస్తున్నారని, కానీ దీన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోలేదు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం రోజున రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంది రేవంత్ సర్కార్. 3 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు, వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీగా మార్చడం వంటి విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంలో అమలు కానిది తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను మంత్రి మండలి ఆమోదించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర అధికార చిహ్నంలోని మార్పులు చేర్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని కూడా నిర్ణయించినట్టు వివరించారు. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్ న్యూస్.